ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఇస్తుందని చూస్తే, ఈ సంవత్సరం శని మీ యొక్క జన్మం నుంచి మీనంలోకి మారుతున్నారు. అంటే 7.5 యొక్క 3వ దశలో మీరు వస్తున్నారు. 2 దశలు అనుభవించి 3వ దశలోకి వచ్చేసారు. అంటే పాదశనిగా మారిపోతుంది. వీరికి ఈ సంవత్సరం శని జన్మ ద్వితీయ రాశులతో సంచరించే మిక్కిలి శ్రమకరంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు. ఇదేదో మీకు బాగా ఉంటుంది, బాగా లేదని చెప్పడం కాదు. ఒక గ్రహం బాగలేకపోయినా మిగతా గ్రహాలు బాగున్నాయి, అవి కూడా చెప్పుకుంటూ వస్తాను. ఏ కార్యంలో సానుకూలంగానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. వృధా కార్యక్రమాలు ఎందు అలసట, భార్యపుత్రాది స్వజన విరోధములు, ఆరోగ్య లోపములు జరిగే అవకాశాలున్నాయి. అకారణ కలహములు అయ్యే అవకాశాలున్నాయి. పాప చింతన కలిగే అవకాశం ఉన్నాయి. చైత్ర వైశాఖమునందు, కార్తీక మార్గశిరమునందు గురువు చతుర్థ షష్ఠ రాశులందు సంచరించినప్పుడు బుద్ధి చాంచల్యం, తేజోహాని, ప్రవాసం, బంధుమూలక వ్యధ కలుగును. శత్రుజ్ఞాత బాధలు, చోర రోగ బాధలు అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి.